మీకు చెకోవ్స్ గన్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక రైటింగ్ ప్రిన్సిపల్. ఒక ట్విస్ట్ కానీ లేకపోతే ఏదైనా రివీల్ని ప్రాపర్గా చూపించాలి అంటే ఈ టెక్నిక్ చాలా పాపులర్. ఈ టెక్నిక్ బుక్స్లో స్టోరీస్ రాయడం నుండి పాపులర్ అయింది. దీన్ని బ్రీఫ్గా చెప్పాలి అంటే, ఒక స్టోరీ 10 చాప్టర్స్ ఉండి ఆ స్టోరీలో ఒక గన్ ఫైర్ అయింది అంటే అది రివీల్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ చాప్టర్లో ఒక గన్ ఉంది అని చూపిస్తే లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి అది ఫైర్ అవ్వాలి. అలా ఫైర్ అవ్వకపోతే ఆ గన్ అక్కడ ఉండకూడదు. సేమ్ అలానే ఒక స్టోరీలో రివీల్ ఉంది అని చెప్పాలి అంటే ఆ రివీల్కి సంబంధించిన ఎలిమెంట్స్ స్టోరీలో ముందు నుండే చూపిస్తూ రావాలి. ఈ టెక్నిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అతడులో ఈ గన్ సీన్. త్రివిక్రమ్ గారు చెకోవ్స్ గన్ ప్రిన్సిపల్ని లిటరల్గా ఒక గన్తో చూపించారు. ఈ సీన్లో ఈ గన్లో మార్బుల్ ఉండడం వల్ల డేంజర్ అని ఇంటర్వెల్ ముందు ప్లాన్ చేసి పెడతారు. ఆ తర్వాత ఈ గన్ గురించి క్లైమాక్స్ వరకు ప్రస్తావనే ఉండదు. కానీ క్లైమాక్స్లో ఇదే గన్ హీరో చేతికి ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ ఈ గన్ కాన్సెప్టే లేకపోతే ఆ క్లైమాక్స్ సీన్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదేమో. ఆ గన్ ఎక్కడ హీరో చేతిలో ఫైర్ అవుతుందో అని చూసే మనకి ఒక టెన్షన్. దీనిని బాంబ్ అండర్ ది టేబుల్ అంటారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్గా ఆ గన్ విలన్ చేతిలో ఫైర్ అయ్యి తను చనిపోయాక ఒక రిలీఫ్. ఇక్కడ ప్లాన్ చేసిన గన్ ఇక్కడ ఫైర్ అయినప్పుడు చెకోవ్స్ గన్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూట్ అయ్యింది. చెకోవ్స్ గన్ అనేది ఒక ఆబ్జెక్టే అవ్వక్కర్లేదు. ఒక జనరల్ హ్యాబిట్ అవ్వచ్చు, ఒక డిసేబిలిటీ అవ్వచ్చు, ఒక నార్మల్ సౌండ్ అవ్వచ్చు, ఒక చిన్న అబ్జర్వేషన్ కూడా అవ్వచ్చు. ఈ చెకోవ్స్ గన్ టెక్నిక్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూడండి. అట్లానే మీకు నచ్చిన బెస్ట్ చెకోవ్స్ గన్ మూమెంట్ ఏంటి అని కమెంట్ చేయండి.